ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. రీసెంట్గా నాగర్ కర్నూలు గురించి మీరంతా విన్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా నాగర్ కర్నూలు వైపు చూస్తూ ఉన్నది. కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఈరోజు రాష్ట్రాన్నే కదిలించేసినటువంటి పరిస్థితి. 2 నెలల పాప ఇక్కడ చనిపోవడంతో ఒక కులం అనే అహంకారంతో, తక్కువ కులం ఎక్కువ కులం అనే తేడాలతోటి గొడవైన సందర్భంలో ఒక 2 నెలల పాప అందులో గాయపడి చనిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాని పట్ల ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి దానికి సంబంధించి వీళ్ళు ఒక ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపుగా 3-4 రోజుల నుంచి ధర్నా జరుగుతూ ఉన్నది. ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అయినప్పటికీ కూడా వాళ్ళు రెడ్లు అనే అహంకారంతో ఈరోజు ఆ దాడి చేసినటువంటి రెడ్లని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ రాజ్యం అని చెప్పి ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. ఈరోజు కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వీళ్ళని పరామర్శించడానికి, బాధిత కుటుంబాన్ని కలవడానికి, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి వాళ్ళు వస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందింది. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో కేటీఆర్ గారు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే గతంలో చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చి ఇక్కడికి పరామర్శించి వీళ్ళ తరఫున మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కనీసం వాళ్ళ మీద అంటే ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరినైతే అందులో పేర్లు మెన్షన్ చేసి ఒక 8 మందిని అందులో మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన కంప్లైంట్ వీళ్ళు ఇచ్చిండ్రో వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కేవలం ఒక 3 మాత్రమే రిమాండ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. 3 మీద మాత్రమే కేసులు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది తప్ప మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళని ఎవరిని కూడా అంటే ముఖ్య కారకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్వయంగా ఎవరైతే వాళ్ళ కాళ్ళతోనే తన్ని ఆ పాపని ఎవరైతే ఆ చావుకు కారణమైనరో వాళ్ళని పక్కన పెట్టేసి ఒక 3 మాత్రమే ఇప్పటి వరకు రిమాండ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి పోలీసులు తెలుపుతున్న వివరాల మేరకు అయితే కనిపిస్తూ ఉన్నటువంటి మాట ఇది. దీని మీద కొంత పబ్లిక్లో కూడా కొంత నెగిటివిటీ అనేది బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు. అదే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఘటనకు పాల్పడినరో, ఎవరైతే దోషులుగా గుర్తింపబడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఎవరైతే పాపను చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు రేవంత్ రెడ్డి బాగా దగ్గర మనిషి, మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి కూడా మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు బాధిత కుటుంబం అయితే చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నది. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళకైతే మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక టెంట్ వేసుకొని చాలా రోజుల నుంచి అదే టెంట్ కింద కూర్చొని వాళ్ళందరూ ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కనీసం ఇప్పటి వరకు ఎవరు కూడా అంటే ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. బట్ 2 నెలల పసిగుడ్డుని చంపితే కూడా రాజ్యం స్పందించకపోతే అసలు రాజ్యం ఏం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కూడా కొంత ప్రశ్నకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజాపాలన నడుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ ఆయన సొంత జిల్లాలకు సంబంధించి, పాలమూరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ మాత్రం కేవలం రెడ్ల రాజ్యం నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, ఇప్పటికైతే కేటీఆర్ గారు వస్తూ ఉన్న సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ అలర్ట్గా ఉన్నది. వాళ్ళు కూడా నాయకునికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నాగర్ కర్నూలులో చాలా పెద్ద ఎత్తున క్యాడర్ అనేది ఇక్కడికి చేరుకున్నది. దానికి సంబంధించినటువంటి కేటీఆర్ గారి అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు చూస్తే ఇక్కడ దాదాపుగా 5-6 రోజుల నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటంలో నిజంగానే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేనా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం బాజాబ్తా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర బంధువులు అని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా నడుస్తూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడా ఏంది అనేది కూడా ఒక చర్చకు తావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన సంబంధించినటువంటి ఏరియాలో ఇంత దుర్మార్గమైనటువంటి ఘటన జరిగితే
దాని మీద కనీసం రివ్యూ కావచ్చు, దాని మీద స్పందించడం కావచ్చు, దాన్ని అసలు టేకప్ చేసి అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. దానిలో భాగంగా చూసుకుంటే నిజంగానే మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది, ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర అనే గ్రామంలో జరిగినటువంటి ఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో 2 నెలల పాపకు సంబంధించి మరి వాళ్ళు నిజంగా ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో బతుకుతూ ఉన్నారు, ఆ ఊరిలో రెడ్ల అహంకారం నడుస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చాలామంది ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు, నాయకులను కావచ్చు, వీళ్ళు ఆ బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళని ముట్టడించి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరని చెప్పి. కానీ పోలీసు వర్గం అంతా కూడా, పోలీస్ వ్యవస్థ అంతా కూడా రాజ్యం చేతిలో బందీ అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే. ఎందుకంటే మొన్నటి నుంచి బీసీ సంఘాలన్నీ కూడా నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ అసలు ఈ ఇష్యూని లేవనెత్తినటువంటి విశారదన్ మహారాజ్ గారు ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఒక స్టాండ్ తీసుకొని కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆధ్వర్యంలోనే ధర్నా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ చాలా బలహీనంగా ఉన్నది, రాజ్యం చేతుల్లో బందీగా ఉన్నదని చెప్పి వాళ్ళు చాలాసార్లు అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపించినాయి. మరి ఈరోజు ఎట్లా ఉండబోతా ఉన్నది, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఇక్కడికి వచ్చి మరి ఆయన వచ్చినాకనన్నా వాళ్ళు స్పందించే పరిస్థితి ఉన్నదా లేదా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటా ఉన్నారు ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంతమందితో మనం మాట్లాడిపిద్దాం. అన్న ఎవరి నుంచి? ఇక్కడేనా? లోకలే. ఏందన్నా ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నది ధర్నా? ఈ దాదాపు ఒక వారం రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చిర్రా? ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు. కేటీఆర్ సారు అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు ఇంతవరకు ఏం, కాంగ్రెస్ ప్రభుత్వం రాజేష్ రెడ్డి సార్ ఏమంటున్నా అంటే అసలుకి ఏం పట్టనట్టు ఏం ఎమ్మెల్యే నార్కల్ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఆ పార్టీ తరపు నుంచే వాళ్ళు తొక్కేసి చంపినట్టు. ఎస్టీ మేమే ఎస్టీ పచ్చకందుని చంపేసినాక తర్వాత కూడా అసలు ఏం పట్టించుకున్నట్టే లేరు అసలు ఇంతవరకు. కేటీఆర్ సార్ మరి మా రిజర్వేషన్ సార్ మళ్ళీ వెయ్యిండు, మాట్లాడి పరమనిచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఆయన దాకా పోవట్లేదా? అసలు ఎక్కడ ఫాల్ట్ జరుగుతూ ఉన్నది? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోషులు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసిర్రా? దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? మాకు ఇంతవరకు అయితే సమాచారం ఏం లేదు. దోషులు కూడా అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవడమే లేదు అసలుకి. పోలీసు వ్యవస్థ అసలు పట్టించుకోవడమే లేదు అసలుకి. పోలీసు వ్యవస్థనే ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారు. ఇంకా మా నార్కల్ జిల్లా పోలీసు వాళ్ళే అడ్డుకుంటారు. ఇంకోటి ఎట్లా అంటే రాజేష్ రెడ్డి అసలుకి మా పార్టీ కాదు, అతను వేరే అభ్యర్థి, మా అభ్యర్థి కానీ కాదని చెప్పి పరామర్శిస్తుండు. ఇప్పుడు సర్పంచ్ ఎవరైతే చంపిన దాంట్లో ఉన్న సర్పంచ్ మా పార్టీ కాదని చెప్తున్నాడు. మా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా కండ వేసుకొని చూపించుంటారు. మాకు మేము క్లియర్గా చూసినాము. ఇప్పుడేమో అతను రాజేష్ రెడ్డి అసలుకి మా పార్టీ కాదు, మా అభ్యర్థి కాదు అని చెప్తున్నాడు. ఇట్లా న్యాయం జరుగుతుందా ఈ పాపకు? అంటే ఇద్దరు ఈ ఏరియాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉన్నదా? అసలు ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉండబోతుంది? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే ఇవ్వట్లేదు. ఈ పాపకి ఏం న్యాయం చేయగలుగుతాడు? ఇచ్చిన హామీలే సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఈ పాపకు? ఎస్టీ ఎస్సీ బీసీలు అసలు గుర్తించడమే లేదు ముఖ్యమంత్రి. ఆయన ప్రజాపాలన అంటుండే, ఇది పేదోళ్ళ రాజ్యం అంటుండే. ఏంది రాజ్యం? హైడ్రా అని చెప్పి కొన్ని దినాలు కొలగొట్టిండు. ఇప్పుడు ఏదో గాంధీ బొమ్మ స్టాచ్యూ పెడతాడు అని చెప్పి 500 కుటుంబాలు రుణం వాడేస్తున్నాడు. పేదోళ్ళు 500 కుటుంబాలు ఏడవే బతకాలి, ఏడ చేయాలి? హైడ్రా అని చెప్పి అంతమంది కూల్చేసిండు. ఇప్పుడు స్టాచ్యూ పెడతాడని చెప్పి అది కొలగొడుతున్నాడు. ఇట్లా పేదోళ్ళకి ఏంది? అసలు 6 గ్యారంటీలు, తులం బంగారం అన్నాడు, లేనే లేదు. 2500 అన్నాడు, అది లేదు. ఉచిత గ్యాస్ అన్నాడు, అది లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు, అది లేదు. ఏం చేస్తున్నాడు ఆయన పరిపాలన ఏంది? ఏం కథ? ఏమీ లేదు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అంటే చంపినటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు. వాళ్ళు అసలు ఇప్పుడు రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అభ్యర్థులు కాదు, అసలు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదని చెప్పి బాజాబ్తా చెప్తా ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి మాట ఇది. నిజంగా మరి ఒకవేళ సరే మీ పార్టీ అయినా కాకుండా ఒక చనిపోయినటువంటి పసిపాప, 2 నెలల పసిపాపకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది కదా ఎమ్మెల్యే గారు. దాన్ని కూడా ఆలోచించకుండా ఆయన మా పార్టీ కాదు,
ఎంతసేపు ఉన్నా మీ పార్టీని కాపాడే పనిలోనే నిమగ్నం అయి ఉన్నది. అంటే పార్టీని రక్షించుకునే పనిలో, పార్టీని కాపాడుకునే పనిలో అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కావచ్చు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ బాధిత కుటుంబానికి ఎట్లా న్యాయం చేయాలి, ఏం న్యాయం చేయాలి, దోషులను శిక్షించే ప్రయత్నంలో మేము ఎట్లా ముందరికి పోవాలి, మేము ఇచ్చినటువంటి మాట ఏదైతే ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా ఇస్తూ ఉన్నాం అనేది ఏదైతే చెప్పిండ్రో దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం అయితే 0% చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సీరియస్గా. ఎందుకంటే అట్లా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి మాటలు ఇప్పుడు విన్నాం కదా మనం. అసలు మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని అంటే, మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఏదైనా చేయొచ్చా? మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి చేస్తే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా? ఎందుకు న్యాయం చేయరు? ఎందుకు రారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతూ ఉంటే ధర్నా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కనీసం వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే చూద్దాం అసలు ఏం జరగబోతా ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ వచ్చిపోయిన తర్వాత కూడా ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉన్నదా? నిజంగా ప్రభుత్వం నుంచి ఎవరైనా కదిలి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కావచ్చు, ఇప్పుడున్నటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో ఆ కేసులో వాళ్ళని నిందించే పనిలో నిమగ్నం అయ్యే పరిస్థితి కావచ్చు, వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయడం కావచ్చు, వాళ్ళని రిమైండ్ చేయడం కావచ్చు, ఏమైనా చేస్తుందా అనేది కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, నాగర్ కర్నూల్.